వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నిన్న అన్ని ఛానల్స్ వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు అపీల్కి వెళ్తున్నారు, డీబీ బెంచ్కి వెళ్తున్నారు, సింగిల్ కోర్టు అదే సింగిల్ జడ్జి ఇచ్చిన వర్డిక్ట్ వీళ్ళకి నచ్చలేదు అని డీబీకి వెళ్తున్నారని అన్ని ఛానల్స్ ఊదరగొట్టాయి. నిన్న న్యూస్ అంతా అదే. అయితే అది చూసి మనం భయపడిపోవాలా అంటే అక్కర్లేదు. వాళ్ళు వెళ్తారు, వెళ్ళకపోతే దట్ ఈజ్ అబ్నార్మల్, వెళ్తే ఇట్ ఈస్ నాట్ అబ్నార్మల్. వెళ్ళాలి కూడా, వాళ్ళైనా వెళ్తారు, మనమైనా వెళ్తాం. దాంట్లో ఏముందండి, వెళ్తారు, డీబీకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి. మన భారత రాజ్యాంగమే ఇచ్చింది, ఎవరికి నచ్చకపోయినా టిల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు, వెళ్తారు. ఇప్పుడు ఇది కూడా నచ్చలేదు అనుకో, డీబీ కూడా కొట్టేసింది అనుకో, మనకే ఫేవర్గా ఇచ్చింది అనుకో, సుప్రీంకోర్టు కూడా పోతారు. ఎందుకు అనంటే అది రాజ్యాంగమే ఇచ్చింది కదా. మనం కూడా అదే అంటున్నాం కదా, రాజ్యాంగము ఇచ్చినట్టే మనం చేయాలి. నీ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయకూడదు. రాజ్యాంగం ఎట్లా ఇస్తే అట్లా చేయు. డీబీ బెంచ్కి పో, మేము కూడా అగ్రీ చేస్తున్నాం. సుప్రీంకోర్టుకి ఇది నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పో. సుప్రీంకోర్టు ఎవరికి ఫేవరబుల్గా ఇస్తే దానికి మనం తలొగ్గి ఉంటాం. అది మేము ఒప్పుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటున్నాం, మీరు ఒప్పుకోవాల్సిందే. అదే కదా చెప్తుంది. కానీ మన ఓన్ రూల్స్ మనము మీరకూడదు. ఇప్పుడు నిన్న పేజ్ నెంబర్ 187లో రాసారంట, నేను నిన్న విన్నా. 187లో క్లియర్గా జడ్జి గారు రాశారు, పేజ్ నెంబర్ 187 అంట. నేను నిన్న డిబేట్లో వింటున్నా. అయితే దాంట్లో ఏం రాశారు, మీరు రాసిన రూల్సే మీరు అతిక్రమించారు అని జడ్జి గారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఆ పాయింట్ని మీరు మాట్లాడాలి. అది మాట్లాడకుండా మీరు రాసిన పాయింట్స్ మీరే యూ హ్యావ్ వైలేటెడ్ యువర్ ఓన్ పాయింట్స్ అండ్ దానికి సమాధానం ఇవ్వకుండా మాకు నచ్చలేదు, ఈ జడ్జిమెంట్ నచ్చలేదు అని డీబీ దగ్గరికి పోతే డీబీ వాళ్ళు కూడా అరే అబ్బాయి మరి సింగిల్ జడ్జి రాసిండు కదా, అంత గట్టిగా రాసిండు కదా, మరి దాని సంగతి ఏంటిది అని వాళ్ళే అడుగుతారు. మేము అడగాల్సిన అవసరం లేదు. మీరే టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే ఇప్పుడు కాంప్లికేట్ చేసుకుంటుంది మ్యాటర్. చెయ్యని, కాంప్లికేట్ చేస్తే మనకే మంచిది. ఇట్ ఈజ్ ఆల్ ద టెస్ట్ ఆఫ్ పేషెన్స్ అండి. ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళకి తెలియదా, మన రేవంత్ రెడ్డి గారు తెలియదా, లాస్ట్ టైము నిరుద్యోగులతో పెట్టుకుంటేనే మనోడిని పెద్ద ఆయనని లోపల ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో మొత్తము టీఆర్ఎస్కి అంతా 10 years మంచిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ హ్యాపీగా పవర్లో ఉన్న పార్టీని తీసుకుపోయి లోపల ఎట్లా కూర్చోబెట్టారు అందరికీ తెలిసిన విషయమే. నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని. నువ్వు అదే పాయింట్ని వీక్నెస్గా వాడి, అదే పాయింట్ని మా వీక్నెస్ అండ్ బీఆర్ఎస్ వీక్నెస్ నీకు స్ట్రెంగ్త్ అయింది. ఎవరికి? మన కాంగ్రెస్కి. దాన్ని వాడి యూ హ్యావ్ కమ్ ఇన్ టు పవర్. మళ్ళీ ఏదైతే నీకు స్ట్రెంగ్త్ అయిందో దాన్ని నువ్వు వీక్నెస్ చేసుకుంటున్నావు కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ పోతుంది. ప్రాబ్లం ఏంటంటే మొన్న చెప్పిన, మళ్ళీ పోతే ఇది నీ పార్టీ కాదబ్బా. అంటే మన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే పెద్ద అయినా మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఇది వీళ్ళ పార్టీ కాదు కదా, వీళ్ళ బాస్ ఉన్నాడు కదా ఎవరు మన సోనియమ్మ ఉంది, లేకపోతే రాహుల్ గాంధీ. వాళ్ళు అడుగుతారు, అరే అబ్బాయి నువ్వేంద్రా నాయన, లేక అప్పుడు ఏదో సందిట్లో సడేమియా అని మనం దూరినాము, పవర్లోకి వచ్చినాము, కేసీఆర్ మీద జనాలకి అసంతృప్తి ఉండడం వల్ల మనం పార్టీలోకి వచ్చినామని నువ్వే ఎన్నోసార్లు చెప్పినావు మీడియాలో, పబ్లిక్లో. మరి అట్లా వచ్చినప్పుడు మరి దాన్ని మనం కాపాడుకోవాలి కదా, పోయి ఈ నిరుద్యోగులతో ఎందుకు అని ఆయన అంటారు, గ్యారంటీ అంటారు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఎట్లుందంటే, మన వాళ్ళు చేస్తుంది ఎట్లుందంటే, నాకు సినిమా ఉంటుంది, ఇది మన పోకిరి సినిమాలో ఇలియానా మహేష్ బాబు లిఫ్ట్లో వెళ్తుంటారు. వాడు అంటాడు, అరే నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు లిఫ్ట్ ఆగిపోవాలనగానే ఏదో ఒక వైర్ వికేషన్ లిఫ్ట్ ఆగిపోయింది. అట్లనే మీరు కూడా ఇష్టం వచ్చినట్టు నొక్కుతారు స్విచ్లు. టీజీపీఎస్సీ ఇష్టం వచ్చినట్టు స్విచ్లు నొక్కడం వల్ల ఏం లిఫ్ట్ ఆగిపోతుంది, వీళ్ళ పవర్ పోతుంది, మన కాంగ్రెస్ పవర్ ఆగిపోతుంది, ఆ లిఫ్ట్ ఆగిపోతుంది. అది ఇప్పుడు తెలియదు మీకు. ఇప్పుడు మీరు నొక్కుతూ ఉన్నారు స్విచ్లు ఏవో, దీని ఎఫెక్ట్ ఆడ కనబడుతుంది. అవునా కాదు? మరి ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతుందండి? మా పబ్లిక్ అర్థమవుతుంది మీరు చేస్తున్న మిస్టేక్స్, మరి వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు? వీళ్ళ పాయింట్ ఇట్లా ఉంటే, నిన్న మొన్న యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని మన మీడియాలో ఇంటర్వ్యూ చేస్తే మొన్న ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, ఇప్పుడు చెప్పండి మీకు ఇది వీళ్ళది తప్పంటారా కరెక్ట్ అంటారా, ఎవరిది తప్పు అంటే, ఏమో ఎవరిది తప్పు మాకు తెలియదు, మేమేం చెప్పలేకపోతున్నాం అని అంటారు. నువ్వు ఏమీ చెప్పలేకపోతున్న పరిస్థితిలో నువ్వుంటే నీకు టీజీపీఎస్సీలో నీకు అంత మంచి ర్యాంక్ ఎట్లా వచ్చింది? అనలిటికల్ పవర్ ఉండడం కోసమే కదా డిస్క్రిప్టివ్ ఆన్సర్ పెట్టింది గ్రూప్ 1లో.
గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటిది? ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇది సచ్ అన్ ఎగ్జామినేషన్ వేర్ that bureaucrat needs to have an understanding power, analytical power to understand the situation to come to a correct conclusion. This is what is required from an aspirant, isn't it? But నువ్వు అంత టాప్ చేసి డోంట్ యూ హ్యావ్ దట్ అనలిటికల్ పవర్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ ద సిస్టమ్? నువ్వు నాకు ఏదో తెలియదు, నాకు ఎవరి తప్ప ఎవరి కరెక్ట్ అని అంటున్నావు అంటే వై ఆర్ యూ టేకింగ్ సైడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద టీజీపీఎస్సీ అండ్ గవర్నమెంట్? అంటే నేను అడుగుతున్నా యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, నువ్వు అన్నిసార్లు రాసిన యూపీఎస్సీ ఆస్పిరెంట్ రాసినావు అంటున్నావు. సో నువ్వు రేపు వన్స్ యూ బికమ్ ఏ బ్యూరోక్రాట్స్ లెట్స్ సే ఇప్పుడు మీకు ఫేవరబుల్గా వస్తుంది అనుకుందాం, నువ్వు ఆఫీసర్ అవుతావు. అప్పుడు కూడా నువ్వు పోయిన తర్వాత ఇట్లనే స్టేట్మెంట్ చేస్తావా? డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ అందుకోసం కాదు కదా నేను ఆఫీసర్ చేస్తుంది. యూ నీడ్ టు టేక్ ఎన్ ఒక సైడ్ తీసుకోవాలి కదా. సి లైఫ్లో డిప్లొమసీ అనేది ఇంపార్టెంటే, లౌక్యం అనేది ఇంపార్టెంటే. కానీ ఈ లౌక్యం కానీ డిప్లొమసీ కానీ ప్రతి స్టేజ్లో అన్వయించినాం అనుకో ప్రజలకు కోపం వస్తుంది. ప్రజలకే కాదు, మన సొంత ఫ్యామిలీ మెంబర్స్కి కరెక్ట్ కోపం వస్తుంది. అరే ఏదో ఒకటి చెప్పు, కరెక్టా కాదా అని చెప్పు. మన మీమ్స్లో వస్తుంది, ఇన్స్టాలో చెప్పు రవి చెప్పు అని అంటుంది ఆవిడ. బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ అన్నది, నాకు అదే గుర్తొస్తుంది. ఏదో ఒకటి చెప్పు అని. వాడు ముగ్గురు పిల్లలని చేసుకుంటాడు, అది చూడండి ఎవడన్నా మీమ్స్ ఉంటే. అట్లే ఉంటుంది, చెప్పు రవి చెప్పు. అట్లే మీరు కూడా ఏదో ఒకటి చెప్పాలి, కరెక్టే కాదా అని చెప్పాలి. అంతేగాని ఏమో మాకు తెలియదు అంటే నువ్వు ఎట్లయితే ఆఫీసర్? నువ్వు అన్ని క్వశ్చన్లు రాసినావు, నువ్వు క్రిటికల్లీ ఎవాల్యుయేట్, ఎగ్జామిన్, అనలైజు ఇట్లాంటి క్వశ్చన్లు రాసినప్పుడు నువ్వు అన్ని క్వశ్చన్లు డిప్లొమాటిక్గా రాసినావా? యూ షుడ్ హ్యావ్ టేకెన్ సమ్ సైడ్, రైట్? ఐదర్ ప్రోసో కాన్సో తీసుకొని ఉంటావు కదా. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారండి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఇంకొక అతను చూస్తున్నా. ఆయన అంటాడు నేను ఐసల యూపీఎస్సీ రాసిన అంటాడు. అరే ఐసల యూపీఎస్సీ రాసిన మరి ఐసల సేమ్ డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చిరా నీకు? మరి టీజీపీఎస్సీ ఇచ్చింది కదా, మరి అదే అడిగినట్టువి. సార్ నేను ఐసల రాసిన యూపీఎస్సీ, మరి ఎన్నడూ కూడా మాకు డిఫరెంట్ హాల్ టికెట్లు ఏమని ఇవ్వలేదు, మీరెట్లు ఇచ్చారు సార్? అది తప్పు కదా సార్. అది ఎందుకు తప్పు అంటున్నా అంటే సింపుల్ సార్, మన మట్టి బుర్రలకే అర్థమవుతుంది. ఒకవేళ ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే ప్రిలిమ్స్లో రాయనోడు కూడా మెయిన్స్కి రావచ్చు కదా సార్, ఈ స్కోప్ ఉంది కదా అని నువ్వు ఎందుకు అడగలే? అబ్బా యూపీఎస్సీ రాసినావు కదా, ఐసల యూపీఎస్సీ రాసినావు, అటెంప్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చినావు, మెయిన్స్కి పోయినావు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చినావు. మరి ఇంత టాలెంటెడ్ పర్సన్, నీ మెరిట్కి నేను హ్యాట్స్ ఆఫ్. అంత టాలెంట్ ఉంది, అంత జ్ఞానం ఉంది, మరి ఈ చిన్న లాజిక్ ఎందుకు అడగలే? టీజీపీఎస్సీని అడగొచ్చు కదా సార్. మరి ఐసల రాసిన, మరి మాకెప్పుడు ఐసల ఇంటర్వ్యూ దాకా పోయినా అంటివి, మరి మాకెప్పుడు ఇంటర్వ్యూ దాకా పోయినప్పుడు కొత్త హాల్ టికెట్ ఇవ్వలేదు సార్ అని అడగకపోతే? అండ్ సెకండ్ థింగ్, మళ్ళీ ఐసల రాసినప్పుడు మీ యూపీఎస్సీలో ఎవ్రీ టైమ్ కోటి ఉమెన్స్ కాలేజ్లో రాస్తారు కదా, మరి కోటి ఉమెన్స్ కాలేజ్ రాసినప్పుడు మరి అదే ఉమెన్స్ కాలేజ్ యూపీఎస్సీకి ఎట్లా అలౌ చేస్తున్నారు, టీజీపీఎస్సీకి ఎట్లా అలౌ చేయలేదు? టీజీపీఎస్సీలో చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే వాళ్ళంట మెన్ను పోయి ఉమెన్స్ కాలేజ్లో కెమెరాలు పెడతారట. నా క్వశ్చన్ ఏంటిదంటే కెమెరాలు పెట్టేటోడు ఎగ్జామ్స్ టైంలో ఎందుకు పెడతారు? మళ్ళీ ఉత్తప్పుడు పెట్టరాదా? నార్మల్ టైంలో కూడా ఉండేది ఉమెనే కదా, అక్కడికైతే మెన్ను ఓరు కదా. వాడు పెట్టాలనుకుంటే ఎక్కడైనా పెడతారండి కెమెరాలు. ఉమెన్స్ కాలేజ్ ఎందుకు పెడతారు? షాపింగ్ మాల్లో పెడతాడు, లేకపోతే ఉమెన్స్ మంచి షాపింగ్ మాల్స్లో డ్రెస్సింగ్ రూమ్లలో పెడతాడు, లేకపోతే ఇంకెక్కడో పెడతాడు. ఇదేం లాజిక్ అండి, నాకు అర్థం కాదు. మరి యూపీఎస్సీ ఎట్లా కండక్ట్ చేస్తుంది? ఆ కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పిందట. టీజీపీఎస్సీలో ఏమంటారంటే కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పిందట, ఏమనంటే మేము అలౌ చేయమండి అని. మరి మాకు అలౌ చేయలేదు టీజీపీఎస్సీ వాళ్ళకి మెన్నుని, మరి యూపీఎస్సీ ఎట్లా అలౌ చేస్తున్నారు? యూపీఎస్సీ క్యాండిడేట్స్కి ఎట్లా అలౌ చేస్తున్నారు మెన్నుని? ఈ క్వశ్చన్ అడగొచ్చు కదా. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్ టాపర్స్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళని నేను అడుగుతున్నా. మీరు టాపర్సే అండి, నాకంటే తెలివి ఉంది, నాకంటే ఎక్కువ చదువుకున్నారు మీరు. మరి నాకు వచ్చిన నాలెడ్జ్, నాకు వచ్చిన క్వశ్చన్స్ మీకు ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు అడుగుతలేరు టీజీపీఎస్సీని? భయమా టీజీపీఎస్సీని అడిగితే వీళ్ళు మనల్ని ఇది చేస్తారని? మరి మీరు ఇప్పుడే ఇట్లా భయపడితే రేపు నిజంగా ఇప్పుడు మీకు ఇది అన్యాయంగా కనిపించినా పాపం మీరు మాట్లాడలేకపోతున్నారు, మాకు అర్థమైంది. మీ గోస మాకు అర్థమైంది. పాపం యువర్ నిస్సహాయతలో ఉన్నారు మీరు కూడా, దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అందరికీ పెద్ద జడ్జిలు వాళ్ళే దే విల్ గో ఇన్ టు దాన్ని ఏమంటారు, నిస్సహాయతకి వెళ్ళిపోతారు, హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. దట్ వీ నో వెరీ వెల్. కానీ మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, మనం చేసేది కరెక్టా కాదా? ఇంత నిస్సహాయమైన సిచ్యువేషన్లో ఉండి
రేపు మనము సాధించేది ఏంది, గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత సాధించేది ఏంది? నేను ఒప్పుకుంటా అండి. మీకు అడగాలని ఉన్నప్పటికీ మీరు అడగలేకపోతున్నారు. డిఫరెంట్ ఫీలింగ్స్ వల్లనో, భయమో, భక్తో, ఏదో జాబ్ రావాలని ఏదో ఒక సమ్ రీజన్ ఐ కెన్ అండర్‌స్టాండ్. మిమ్మల్ని నేనేమి అనట్లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంతే. దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఇట్స్ నాట్ దట్, ఎందుకంటే ఆ సిట్యుయేషన్ మీకు రావచ్చు, నాకు రావచ్చు. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పినా కదా! కానీ నేనేమంటున్నా అంటే మన బ్రెయిన్ స్టార్మింగ్ డిస్కషన్‌లో రేపు ఇట్లాంటి సొసైటీలో మనం ఆఫీసర్ అయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? అన్నిటికీ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం యాక్ట్ చేస్తున్నాయి కదా! ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తే మనం మ్యాక్సిమం ఆఫీసర్ అయితే మనకి ఏం హెల్ప్ వస్తుంది తెలుసా? ఏం హెల్ప్ వస్తుందంటే మన పేరు చెప్తే సినిమా థియేటర్‌లో టికెట్లు ఇస్తారు. తిరుపతికి పోవాలంటే ఒక లెటర్ ఇస్తే గింతే. లేకపోతే ఎక్కడికన్నా పోతే జల్దీ లైన్ క్రాస్ చేసి గుడికి పోతే నువ్వు జల్దీ పోతావు దర్శనంకి. నీ చుట్టాల ఇంటికి పోతే నీకు ముందు వరుసలో కూర్చోబెడతారు. నాలాంటోడు పోతే ఎవడు దేకని కూడా దేకాడు. మీరు పోతే సార్ వచ్చిండు, ఆర్డీఓ సారు, డీసీపీ సారు ముందు వరుసలో కూర్చోబెట్టి జల్దీ మండపం తీసుకుపోయి అక్షంతలు వేపిస్తారు. గంతే. ఇవి జరుగుతాయి. ఇవే జరుగుతాయి. ఎందుకో చెప్పనా? నిజంగా వీళ్ళకి ఇంత పవర్ ఇచ్చి ఉంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయండి? పాపం వీళ్ళకి చాలామందికి ఛాలెంజ్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎంతో ఛాలెంజ్ ఉంటుంది. కానీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్స్. అందరికీ గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ ఎవరికి గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు. వీళ్ళకి ఉంటుంది ఛాలెంజ్, కానీ వీళ్ళు చేయలేరు. అవునా కాదు? ఎన్నో ఉంటాయి మార్పులు చేర్పులు తేవాలని. ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే అని తీసుకుపోయి ఆదిలాబాద్లో పడేస్తారు. ఆదిలాబాద్లో పడేస్తే మన జల్సా సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు, వీడికేమో హైదరాబాద్లో డిస్కో, నాకేమో కొయ్యలగూడల్లో కూత వరుస అది అంటాడు కదా, అది సేమ్ అట్లా ఉంటుంది మీ పరిస్థితి. ఆ భయమే కదా మీకు. ట్రాన్స్ఫర్లు అయితే ఈడ కూర్చోవద్దు, ఇక్కడైతే మంచిగా మనము జూబ్లీ హిల్స్లో హై ఎలైట్ సొసైటీతో తిరగచ్చు, పబ్బులు అన్నీ ఉంటాయి, అన్నీ మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కడనో ఆదిలాబాద్లో పెద్దపల్లిలో మూలకు పడేస్తే, భద్రాచలంలో పడేస్తే మీకు ఏముండదు, భయం అంతే. అట్లా. సో మరి ఇదంతా కూడా అర్థమవుతుందండి. దిస్ ఇస్ ఆల్ మనం ఏబుల్ టు అండర్స్టాండ్. అదే అంటున్నా, ఈ 563 పీపుల్కి ఎక్కువ నష్టం జరిగేది వీళ్ళకే డౌన్ ద లైన్. మాకేముందండి, ఇప్పుడు మాకు జాబ్ రాలేదు, లేకపోతే ఏ జాబ్ రాకపోతే 4 రోజులు అరుస్తారు. ఏం చేస్తారు? పబ్లిక్ అరిచి దాహం వేసి నీళ్ళు తాగి పండుకుంటారు. వాళ్ళకి తెలుసు కదా వీళ్ళు మన మీదకి రాలేరని. వాళ్ళ సైడ్ పోలీస్ బందోబస్తు ఉంది, లోపలేస్తారని వాళ్ళకి తెలుసు. దట్ ఈస్ వెరీ వెల్ నోన్. కానీ రేపు మీరు వస్తారు పవర్, మీరు వచ్చినాక అనుకుందాం, లెట్ అస్ సే మీకు ఫేవరబుల్గా వస్తుంది అనుకుందాం. వచ్చినాక మీకు దినదిన గండమే. ఎప్పుడో ఒక రోజు జీవో 29 బయటకు వస్తుంది. ఎప్పుడో జీవో 29 అనేది నేను చెప్పిన అది కాశ్మీర్లాగా బయటకు వస్తుంది. దానికి ఆన్సర్ చెప్పాలా, అది పోతుంది, జాబులు పోతాయి. అసలు ఇప్పటికే అర్థమవుతుందా అండి? ఇప్పుడు పాపము ఎట్లుందంటే, ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే అయ్యారో, అంటే ఎవరైతే మంచి ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారో ఒక్కొక్క పేరు కూడా తెలియదు. ఫస్ట్ ఎవరు వచ్చినా, సెకండ్ ఎవరు వచ్చినా కూడా నాకు తెలియదు. యూజువల్గా టీజీపీఎస్సీలో ఫస్ట్ సెకండ్ వస్తే పిలిచి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, ప్రతి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏదో ఒక ఈవెంటో ప్రోగ్రామో ఉంటుంది, ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. సుమన్ టీవీలో, ఆ టీవీలో ఒక్కడు లేడు కదా. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు ఇస్తే వాళ్ళని వేసుకుంటారు పబ్లిక్ కూడా. అది మనకు కనబడుతుంది, మీమ్స్ చేస్తున్నారు ఒకరిద్దరు. సో భయపడుతున్నారు, మీ మెరిట్ పీపుల్ అందరూ భయపడుతున్నారు. ఇంటర్వ్యూలు ఇవ్వాలంటేనే భయపడుతున్నారు, వాళ్ళ పేరు చెప్పడానికి భయపడుతున్నారు. అంత ఘోరమైన పరిస్థితి ఉందండి. వీళ్ళు నిజంగానే మెరిట్ పీపుల్ అయినా కానీ వాళ్ళు తిరుగుతున్న సహవాసం వల్ల వీళ్ళని కూడా పబ్లిక్ తప్పే అనుకుంటారు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినట్టు అయిపోయింది పరిస్థితి. నువ్వు పాలే తాగుతున్నావు తాటి చెట్టు కింద కూర్చొని, కానీ పబ్లిక్ నమ్మతలేదే. ప్రాబ్లం అది కదా. యు ఆర్ ఏ రైట్ పర్సన్, జెన్యూన్ పర్సన్, కానీ నువ్వు తిరిగే సోపతి మంచి లేదు, సహవాసం బాగాలేదు. సో దట్ ఈస్ వేర్ ఈజ్ అ ప్రాబ్లం. కానీ మీకు అది అర్థమవుతలేదు. మీరు వాట్ ఎవర్ సమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, 563 పీపుల్లో మీరు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, గుడ్ పీపుల్. కానీ బికాస్ ఆఫ్ ద అదర్ పీపుల్, మేక వండిన పుల్లు ఉన్నాయి కదా మీ దాంట్లో, వాళ్ళని చూసి వీళ్ళు మిమ్మల్ని కూడా నమ్ముతలేదు. రేపు నిజంగానే మీకు జెన్యున్గా ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఏ ర్యాంక్ వచ్చినా
బయటకు వచ్చి చెప్తే మీ ముందర ఓ శబాష్ శబాష్ అని షాల్వా కప్పి కంగ్రాట్స్ చెప్తారు. కానీ నువ్వు పోగానే వీడికి వాళ్ళతో సంబంధం ఉందండి, మొన్న ఎమ్మెల్యేతో మాట్లాడుతుండే వీళ్ళ డాడీకి అని ఇక లెక్కలు రాస్తారు పబ్లిక్. నీ నీ ఎఫర్ట్ అనేది గుర్తిస్తలేరు. అర్థమవుతుందా మీకు? రష్మిక అన్నట్టు అర్థమవుతుందా మీకు అన్న అదే డైలాగు. అదే నేను చెప్తుంది. పబ్లిక్ మిమ్మల్ని గుర్తిస్తలేరు. మీ మీ సొంత టాలెంట్ ఉన్నా కానీ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ దాట్. అది మీరు ఆలోచించుకోండి సార్. మీరు 563 పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆలోచించుకోండి. నేను అడిగిన క్వశ్చన్లలో తప్పేముంది? నేనేమి వన్ సైడ్ మాట్లాడతలేదు. నేను ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ వీక్నెసెస్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ అప్రిహెన్షన్స్, I am empathizing from your side. I am coming into your shoes and also thinking from your side. I know you are at some point you are weak. మీ చేతిలో కూడా ఏం లేదు. కానీ ఏం చేయగలుగుతారు మీరు అందులో సిస్టంలోకి పోయిన తర్వాత ఏం చేయగలుగుతారు? మీకు ఒక కార్ వస్తుంది అంతే ఇంటి ముందర. కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎప్పుడు వెలతితోనే ఉంటావు. నువ్వు చేద్దామనుకుంది ఏమీ చేయలేవు. ఎంతసేపు ఎస్ బాస్ ఎస్ బాస్ ఎస్ బాస్ ఎస్ బాస్ ఎస్ బాస్. పొలిటికల్ ఎవడో వస్తాడు, దానికి అక్షరం కూడా రాదు, అక్షరం ముక్క రాదు మీ పొలిటికల్ బాస్కి. వానికి నువ్వు ఎస్ బాస్ చెప్పాలా, లేచి నిల్చోవాలా. అది మరి నువ్వు ఇంత చదివి ఇన్ని ఎగ్జాములు రాసి ఇన్ని బుక్కులు చదివి లక్ష్మీకాంత్ ఆకాంత్ ఈకాంత్ ఎన్నో చదివి నువ్వు అల్టిమేట్గా అయ్యేది ఎస్ బాస్కి కింద సలాం సాబ్ అంటాం. అది మరి ఇది నేను అడగదలుచుకుంది. దానికంటే మనము అల్టిమేట్గా మనకి ఏం కావాలండి? వీ షుడ్ హ్యావ్ అవర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. మనం ఏ జాబ్ చేస్తున్నా సాటిస్ఫాక్షన్ ఉండడం ఇంపార్టెంట్. అది మంచి చిన్నదైనా పెద్దదైనా తృప్తి ఉంటే అది బెటర్. చూడండి ఆ సినిమా చూడండి, నాది నీది ఒకే కదా అని మనం చెప్పినా కూడా నా యూట్యూబ్ వీడియోలో శ్రీ విష్ణుది. జాబు ఏది అనేది ఇంపార్టెంట్ కాదండి, నువ్వు ఎట్లా ఆ జాబ్లో ఎంత తృప్తిగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. అది లేకనే కదా మంచి ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ ఉన్నాడు కదా మన లోక్సత్తా, ఆయనకి 4th ర్యాంక్ వచ్చింది అప్పట్లో. కొన్ని ఏళ్ళు చేయగానే అర్థమైపోయింది మ్యాటర్. అరే ఇదేదో దిస్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నా ఎథిక్స్ ఒప్పుకోవట్లేదు. ఆయన అన్నాడు నా ఎథిక్స్ ఒప్పుకోవట్లేదు అని ఆయన బయటకు వచ్చేసింది పాపం. 4th ర్యాంక్ అండి ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఆయనకి. కాబట్టి జేపీ గారి గురించి చదవండి ఎప్పుడైనా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 హీ హాస్ గాట్ 4th ర్యాంక్ ఆఫ్టర్ డూయింగ్ హిజ్ ఎంబీబీఎస్ అది కూడా ఎక్కువ. దాని మీద ఈయన ఐఏఎస్ కొట్టిండు 4th ర్యాంక్. మరి ఇక అట్లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చిరండి? మనం అంతకంటే గ్రేట్ అయితే కాదు కదా. సో అట్లాంటి పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి నచ్చక బయటకు వచ్చేసిన వాళ్ళు. ఇక పాపం మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి దే ఆర్ బీయింగ్ కాంప్రమైజ్డ్. సరే తీయ ఉండంతి, మన పేరుకి నడుస్తుంది, మన ఫ్యామిలీకి నడుస్తుంది, ఎక్కడ పోతే అక్కడ మర్యాదలు నడుస్తున్నాయి అని కాంప్రమైజ్ అయిపోయి బాధతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా సరే మీకు ఏం నచ్చుతో చూసుకోండి సార్. నేను అడిగిన క్వశ్చన్లు అయితే వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగినా కదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎస్పెషల్లీ. దీని ద్వారా మీరు బయటకు వచ్చి నేను అసలు ఈరోజు పొద్దున్న ఇంకొకటి ఎవరో రీల్ కట్ చేశారు, అందులో కూడా చూస్తున్నా. ఆయన ఆస్పిరెంట్ అంటాడు యూపీఎస్సీ అంటే చాలా కరెక్ట్గా చేసిందంట, కాన్ఫిడెంట్. అంత కరెక్ట్గా చేస్తే మరి మన ఎన్ఆర్ఆర్ గారు 222 పేజెస్ డాక్యుమెంట్ ఎట్లా ఇస్తారు సార్ మీకు? మెరిట్ ఎవరికో షాల్వా కప్పి ఉన్నది. ఆయన అంటాడు అంత కరెక్ట్గా చేసింది, ఏదో వర్డ్ వాడిండు, చాలా కరెక్ట్గా చేసిర్రు అనేది అన్నాడు, ఒక వర్డ్ ఏదో అన్నాడు, సూపర్గా చేసిర్రు అని నెక్స్ట్ జనరేషన్స్కి ఆయన గైడెన్స్ ఇస్తున్నాడు. మరి అంత కరెక్ట్గా చేస్తే ఎన్ఆర్ఆర్ గారు ఎందుకు అంత పెద్ద లెటర్ రాస్తాడు? మీరెందుకు ఇది పెడతారు పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్తో? అసలు నిన్న మొన్న వచ్చినప్పుడు మీరు పేరెంట్స్తో కాదండి, టీజీపీఎస్సీ హెడ్ వచ్చి మనకు మీడియాని అడ్రస్ చేయవచ్చు కదా. ఆయన రాకుండా పేరెంట్స్ని పెట్టడం అనేది నాకు చాలా బాధ కలిగించింది. నేను నిన్న కూడా వీడియోలు అంటున్నా, బుర్ర వెంకటేశం గారి గురించి ఇది గ్రేట్ బ్యూరోక్రాట్, ఆయన వచ్చి మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసినాం. మీరు అదే మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే సార్ మీరు వచ్చి పబ్లిక్లో అడ్రస్ చేసి, ప్రెస్ని అడ్రస్ చేసి, లేదు ఇది ఒప్పుకోవట్లేదు, జడ్జి గారు ఇచ్చింది మాకు సమ్మతంగా లేదు, మీరు గో టు అపీల్. అది మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన సిచ్యువేషన్ తీసుకుపోయి పేరెంట్స్తో పెట్టించారు. పాపం పేరెంట్స్కి ఏందండి ఇలా ఇన్వాల్వ్మెంట్ పేరెంట్స్ని తిట్టలే. ఇది మన కోర్టు టీజీపీఎస్సీని తిట్టింది. తిట్టినోడు ఆన్సర్ చెప్పాలా, తిట్టనోడు కాదు కదా. తిట్టినోడు ఆన్సర్ చెప్పాలి, సరే తిట్టిపించుకున్నాడు ఆన్సర్ చెప్పాలా. మీరు తిట్టిపించుకున్నారు, మీరు చెప్పాలా ఆన్సరు. పేరెంట్స్ ఎందుకు వచ్చిన మధ్యలో? పేరెంట్స్కి ఏం అవసరం?
అది చిన్న లాజిక్ మిస్ అయితే లేదు. అసలు పేరెంట్స్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. టీజీపీఎస్సీ షుడ్ ఆన్సర్, అదే ఆన్సర్ ఇవ్వండి. మీరు నేను ఏమంటున్నా అంటే, మీరు ఏదైతే పేరెంట్స్తో చెప్పించే రోజు చూసినామో అదే ఆన్సర్ మీడియాకి చెప్పొచ్చు కదా. మీడియా ఇస్ ఫ్రీ, పైసలు ఇవ్వకపోయినా మీడియా వస్తుంది, మైకులు పెడుతుంది. నాంపల్లినే, దూరం కాదు, ఏదో వేరే గ్రహం మీద లేరు మీరు, వేరే ఊర్లో లేరు. ఇట్లా పిలిస్తే ఉరికొస్తుంది మీడియా. మీరు ఆడబెడితే అయిపోయేది, మీరు మాట్లాడుంటే అయిపోయేది. మీరు మాట్లాడకుండా పేరెంట్స్ వాళ్ళు మాట్లాడిపించి వాళ్ళని నేర్పించడం ఏంటండి? పేరెంట్స్ నేర్పించడం ఎందుకండి? ఎందుకు చెప్పండి పేరెంట్స్ నేర్పించడం? మనకు సరదానా పేరెంట్స్ నేర్పిస్తే? వాళ్ళ పేరెంట్స్ అయినా మన పేరెంట్స్ అయినా ఒకటే కదా. 563 పీపుల్ కూడా మాకు వాళ్ళ శత్రువులు కాదు కదా. 563 పీపుల్ కూడా నిన్న ఉన్నటి వరకు మాకు సోదరులే కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అటు సైడ్ పోయారు, టేబుల్కి అటువైపు లాక్కున్నారు మీరు. బట్ నిన్న మొన్న దాకా మేము అన్నదమ్ములు మళ్ళీ కలిసి పెంచిన వాళ్ళమే కదా. మీరు వచ్చి ఒక పుల్ల పెట్టారు పాపం, వాళ్ళు అటువైపు పోయారు. మరి ఇప్పుడు వాళ్ళు ఆడు తీసుకుపోయి మరి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఒక గ్రేట్ పాయింట్, ఏదో పెద్ద సాధించినట్టు ఒక 3 crores అనే పాయింట్ని తెచ్చి మాట్లాడుతారు. మిగతా అన్ని పాయింట్స్ పక్కన పోయినాయట. మిగతా ఒక్క పాయింట్కి ఇప్పటిదాకా ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈ 3 కోట్ల పాయింట్కి మాత్రము 3 కోట్లు అదే మిమ్మల్ని ఎవరన్నారు? మిమ్మల్ని ఎవరన్నా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి నువ్వే తీసుకున్నావు 3 కోట్లు అని ఏమన్నా అన్నారా ఎవరన్నా? మిమ్మల్ని ఎవ్వరు అనలే. అసలు మీరెందుకు వచ్చారండి నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఎవరు అనలేదు. మిమ్మల్ని అది ఒక పొలిటికల్ స్టేట్మెంటు. పోనీ జడ్జి అన్నాడా? పోనీ మేము అనలేదు, మేము కూడా అనలేదు, ఎవడో అన్నాడు మీడియాలో, మేము అనలేదు, పబ్లిక్ అనలేదు. పోనీ జడ్జి అన్నాడా మిమ్మల్ని? జడ్జి కూడా అనలే కదా. జడ్జి అన్న వాటికేమో ఆన్సర్ లేదు. జడ్జి ఏదైతే అన్నాడో వాటికి ఆన్సర్ లేదు. జడ్జి ఏదైతే అనలేదో దాన్ని పట్టుకొని దానికి స్క్రీన్ పెట్టి దానికి మొత్తము కబాలీ టైలర్ లాగా చేశారు ఖతర్నాక్. అది ఇక మీకే తెలవాలండి. ఈ రోజు ప్రతిరోజు ఎన్నో పాయింట్లు వస్తూనే ఉన్నాయి, కానీ ఆగుతలేదు నాకేమో మనసు. చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఇది అన్ని ఆ మీడియా చూసినాక అవే తిరుగుతున్నాయి మైండ్లో. క్వశ్చనింగ్ అంతే. ఇది క్వశ్చనింగ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ అండి. అల్టిమేట్గా టీజీపీఎస్సీ పవర్ఫుల్, గవర్నమెంట్ పవర్ఫుల్, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అన్ని విధాలల్లో పవర్ అనేది పనిచేయకపోవచ్చు. చిన్న లాజిక్. ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా. చాలా సందర్భాలలో మీకు పవరు, డబ్బులు పనిచేస్తాయేమో, బట్ అంతకంటే కనబడింది ఇంకొకటి ఉంటుంది, ఇంటాంజిబుల్. దాన్ని కర్మ అనుకోవచ్చు, ఇంకేదో అనుకోవచ్చు, దాని కులమానం ఏం లేదు, దానికి మెట్రిక్స్ ఏం లేదు. ఇది ఇంటాంజిబుల్, కనబడదు. అది కర్మ అనుకోండి, దానికి ఇంకేదైనా ధర్మం అనుకోండి, న్యాయం అనుకోండి, లేకపోతే ఏమని అనుకోండి, దానికి సమ్ గాడ్ అనండి, ఇంకేదైనా అనండి, దానికి ఏ పేరైనా పెట్టండి, అది నిల్చుంటుంది కదా. ట్రూత్ ప్రివైల్స్ కదండి. ట్రూత్ ప్రివైల్స్, అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ is Aditya Bomma signing off.